భారత భూభాగమైన హిందువుల భూభాగం 600 సంవత్సరాల క్రితం మా కాశ్మీర్ మీద, మా హిందువుల మీద అందరూ పర్యాటకులు అంటున్నారు. పర్యాటకులు గారు వాళ్ళు హిందూ పర్యాటకులు మాత్రమే ఈ దౌర్భాగ్యపరమైన దాడి జరగడం, మరియు ముఖ్యంగా పాకిస్తాన్ తీవ్రవాదులు పెహల్గాంకి వచ్చి అప్పుడే పెళ్ళైన 3 జంటలు, మరీ ముఖ్యంగా ముస్లిమ్స్ అందరు ముస్లిమ్స్ జిహాదీలు గారు, కానీ జిహాదీలు మాత్రం అందరు ముస్లిమ్సే. నిన్న జరిగిన దుర్ఘటన ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కాంగ్రెస్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ లాంటి వాళ్ళకు పహల్గాంలో ఉంటే అర్థమయ్యేది, పార్టీలకు అతీతంగా వాళ్ళ చైన్లు కూడా ఇప్పేవాళ్ళు, వాళ్ళకి ఏం జరిగేదో నిన్న సంఘటన అర్థమైంది. ఈరోజు ఈ దేశంలో ప్రాంతాల మధ్యన, భాష మధ్యన ఎవడైతే స్టాలిన్ అనేవాడు భాష అని ఒకడు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వంటి వాళ్ళు కులాల మధ్యన, కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యన, హిందువుల మధ్యన ఎట్లయితే అనేకత పెట్టిందో, ఈరోజు నిన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటన భారతదేశంలో ఉన్న అంత హిందువులందరికీ ఒక కనువిప్పు కావాలి. నేను దేవుణ్ణి కోరుకుంటున్నా, దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరూ బేల్గా వెళ్తే బాగుండేది, ఈ దేశానికి పెట్టిన దరిద్రం పోయేది. ఎట్లయితే పోయి నా కొడుకులు కులాల మధ్యన చిచ్చు పెట్టి కమ్మోడు, రెడ్డోడు, గౌండ్ల, పద్మశాలను కూడా మా మధ్యన ఎట్లా రెచ్చగొడుతున్నారో ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది. హిందువులు నిన్న ఎవ్వరు చూడలేదు అక్కడ కాశ్మీర్లో. ముఖ్యంగా దీంట్లో ఒక గుణపాఠం నేర్చుకోవాల్సింది. కాశ్మీర్ పోకపోతే బతుకుతామనుకుంటున్నారు, కాశ్మీర్ కాకపోతే వెస్ట్ బెంగాల్ చంపుతారు, వెస్ట్ బెంగాల్ చంపకపోతే పాత బస్సులు చంపుతారు, పాత బస్సులు చంపకపోతే బైన్సాల చంపుతారు, బయట ఆడు లోపల ఏడు. కాబట్టి హిందువులందరూ ఒకసారి కనువిప్పు కావాల్సిన సమయం ఆసన్నమైంది, కనువిప్పు కావాల్సిన సమయం ఆసన్నమైంది. హిందువులందరూ పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నా, ఇప్పటికన్నా మారండిరా మీరు. చచ్చింది హిందువులేరా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కాదు, చంపింది హిందువులని. ఇట్లాంటి విషయాలన్నా ఒక్కటై రండి, అందరం కలిసి దేశంని కాపాడుకుందాం, హిందువులను కాపాడుకుందాం. మరి మొన్నటిదాకా పరిగెత్తారు కదా వక్ఫ్ చట్టాల మీద, రోడ్ల మీద ఓడుకోగలితే మీకు కాలినట్లు. ఈరోజు మీ బిడ్డలు, మీ అన్నదమ్ములు కాదనుకుంటారు కొడుకులారా. రేపా గోళీలు ఆర్మూర్కి వస్తాయి, ఆ గోళీలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వస్తాయి, ఆ గోళీలు రేవంత్ రెడ్డి కొడంగల్కి వస్తాయి. అప్పుడు కానీ మీ పాయింట్లు ఇప్పి కాల్చేదాకా మీకు జ్ఞానోదయం కాదు. కంపల్సరీ ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులంతా ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క దుర్మార్గమైన పాకిస్తాన్కు, ఇజ్రాయెల్ని స్ఫూర్తి తీసుకొని ఒక నా కొడుకులు అంటారు మోడీకి బోలో అంటారు, బరాబరి చెప్తాం మోడీకే. మోడే మా తండ్రి, మోడే మా దేవుడు. కొడుకుల్లారా, మోడీ వచ్చిండు. ఇప్పుడు మీకు పాకిస్తాన్ని లేపేసే రోజులు వచ్చినాయి. ఎక్కడ కూడా మిమ్మల్ని ప్రపంచ పటంలో కనబడకుండా చేసే రోజులు వచ్చింది. ఇక ముందు కూడా హిందువులు కూడా మారాలి. ఆడవాడు సెక్యులర్ అని చూడలేదు, కాంగ్రెస్ అని చూడలేదు, ఏ పార్టీ అని చూడలేదు, హిందువులు అయితే చాలా చంపిండు. ఇంకో కొత్త విషయం ఏంటంటే క్రిస్టియన్స్ కూడా చంపారు. జెన్నిఫర్ భర్త ఏడుస్తుంటే కాళ్ళు పట్టుకుంటే 2 ఏళ్ళ బిడ్డ అనుకుంటే కూడా కాళ్ళు వదలేదు. వారికి క్రిస్టియన్స్ లేరు, హిందువులు లేరు, ముస్లిమ్స్ తప్ప ప్రపంచంలో ఏ జాతిని ఉండద్దు అనుకుంటున్నారు. కాబట్టి మిగతా క్రిస్టియన్స్ కూడా ఇప్పుడు ఇదే సమయము దేశంలో ఉన్న క్రిస్టియన్స్, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న క్రిస్టియన్స్ అంతా కలిసి రావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి చోట ఐక్యత చాటాలి. మరీ ముఖ్యంగా కాశ్మీర్ నుంచి ఎల్లగొట్టినరు, కాశ్మీర్ నుంచి రాకుండా చేసిండ్రు. మీరు ఒకసారి గమనించాల్సింది, కాశ్మీర్ని రాకుండా చేసింది హిందువులని, క్రిస్టియన్స్ని మాత్రమే. ఈ కొడుకులు ముస్లిమ్స్కి మాత్రం క్లియర్ వే ఉంచారు. అంటే ముస్లిమ్స్ రండి కాశ్మీర్కు, మేమేం చేయము. మరి నా కొడుకులారా, మీరు తీవ్రవాదులు అయితే అందరినీ చంపాల్సింది, హిందువులను మాత్రమే చంపుతున్నారంటే మీకు ప్రత్యేకంగా ఒక కుట్ర. ఈ దేశంలో ఉన్న ముస్లిం సంస్థలు కావచ్చు, ముస్లిమ్స్ నాయకులు కావచ్చు, వాళ్ళ కుట్ర మొత్తం దాగి ఉంది. ఈ కుట్రని బహిర్గతపరిచి ఎంత తొందర వీలైతే అంత తొందర భారతదేశం అంతా ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉంది. మొత్తానికి మొత్తం యుద్ధం మొదలుపెట్టి
ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరు లేకుండా చేయాలని ఇక్కడున్న ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, బజరంగ దళ్, హిందూ వాహినులన్నీ ప్రధానంగా ప్రధానమంత్రికి ఒకే ఒక డిమాండ్, పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బోలో భారత్ మాతాకి.